నమస్తే బోసుకుమరి. మొత్తానికైతే కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో ఎన్నికల హామీగా ఇచ్చినటువంటి 20 లక్షల ఉద్యోగాలు యువతకి ఇచ్చినటువంటి ప్రామిస్ ప్రకారం ఇప్పటి వరకు కూడా 10 లక్షల ఉద్యోగాలకి రెడీగా ఉన్నాయనేటువంటి విధంగా 10 లక్షల ఉద్యోగాలకైతే ఆ ఎంబీఏలు అయిపోయినాయి అనేటువంటి విధంగా అయితే మాత్రం తెలుస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అంటే దీన్ని బట్టి ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ కి మేము తీసుకొచ్చినటువంటి కంపెనీలు అంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ కి తీసుకొచ్చినటువంటి కంపెనీలు అంటే కార్పొరేట్ కంపెనీలు, ఈ కంపెనీలకు సంబంధించి ఇప్పటి వరకు 10 లక్షల ఉద్యోగాలు. ఒక రకంగా చెప్పాలంటే ఈ కార్పొరేట్ కంపెనీలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ లో స్థాపించబడాలి, ప్రారంభోత్సవాలు జరగాలి, తద్వారా 10 లక్షల ఉద్యోగాలు వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. దీనికి ఎంత టైం పడుతుంది తెలియదు. మొత్తానికైతే ఇప్పటి వరకు ఎంఓయూ లేనటువంటి పరిస్థితిని బట్టి మనం గత 10 సంవత్సరాలు చూద్దాం అబ్బా. మరి వాళ్ళు దావోస్ వెళ్తారు, ఎంఓయూ లేని చెప్తారు, మరి సంతకాలు పెట్టించుకుంటారు. మరి ఒక కంపెనీ కూడా ఆంధ్రప్రదేశ్ లో లేదు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అయితే అసలు దావోస్ వెళ్ళినటువంటి ఏదో ఒకసారి లేదు, తర్వాత వెళ్ళినటువంటి పరిస్థితులు. అక్కడ చలిగా ఉంటది, అమర్నాథ్ గారు అసలు అక్కడ చలిగా ఉంటుంది, మేము వెళ్తాం అనేటువంటి ప్రస్తావిస్తే ఆ ఎంఓఈలు కూడా అయినటువంటి పరిస్థితులు. విశాఖపట్నంలో ఇది పెట్టే ప్రయత్నం చేశారు కానీ ఈ ఐపాక్ కి సంబంధించినటువంటి వాళ్ళందరికీ సూటు బూటు వేసి వాళ్ళందరం తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి వీళ్ళే బిజినెస్ మ్యాగ్నెట్ లేనటువంటి విధంగా వాళ్ళతో ఎంఓఎల్ చేయించినటువంటి పరిస్థితి అయితే మనందరం చూస్తాం. అంటే ఒక రకంగా చెప్పాలంటే పచ్చి మోసం చేసినటువంటి పరిస్థితులు మనందరూ తెలుసు. కాబట్టి వాళ్ళ హయాంలో అయినా సరే ఎంఓఎల్ అని ఇలా హయాంలోనే అయింది. కాకపోతే వచ్చేటువంటి కంపెనీలని వచ్చేటువంటి ఉద్యోగాలని ఇది తెలియదు. కానీ ఇప్పుడైతే మాత్రం చంద్రబాబు నాయుడు గారి కూటమిని ఖచ్చితంగా ఉన్నటువంటి యువత విశ్వసిస్తున్నారు. దానికి కారణం ఏంటంటే వెనక పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, కూటమిగా ఏర్పడ్డారు కాబట్టి ఏదైనా తేడా జరిగితే పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటారు అనేటువంటి ఒక భరోసా అయితే మాత్రం యువతలో ఉంది. అందరికీ అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళతో ఉంది. పవన్ కళ్యాణ్ గారి నమ్మకమే కూటమి ముందుకు నడవడానికి కారణమైంది. సరే, మొత్తానికి అయితే ఇప్పుడు వచ్చినటువంటి కంపెనీలన్నీ కూడా ఇవన్నీ కూడా స్థాపించబడాలి, పెట్టుబడులు పెట్టాలి, ఆ తర్వాత 10 లక్షల ఉద్యోగాలు అయితే మాత్రం వస్తాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకు ఈ సంవత్సర కాలంలో తీసుకొచ్చిన కంపెనీలు మరి ఎంఓయూలు అయిపోయినాయి. బట్ అవి ఎంతవరకు ఎన్ని నిలుస్తాయి ఎన్ని వెళ్ళిపోతాయి తెలియదు. కానీ వాళ్ళు కన్ఫర్మ్ గా చెప్తుంది ఏంటంటే ప్రపంచంలో దిగ్గజ కంపెనీలన్నింటినీ కూడా ఎంఓయూలు చేయించుకొని తీసుకొచ్చామనేటువంటి విధంగా వీళ్ళు చెప్తున్నారు. నిజంగా దేవుడి దేవుల అదే జరగాలి. కానీ నిజంగా అది కానీ జరిగితే నిజంగా ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారిపోతాయి. నిజంగా జరగాలనే కోరుకున్నాం. కానీ అవన్నీ స్థాపించబడితే మాత్రం 10 లక్షల ఉద్యోగాలు గ్యారెంటీ. ఇది అందరూ చెప్తుంది. మరేమో చెప్పు.